నిద్ర లేచింది మొదలు. యూరియా కోసం సొసైటీలు, గ్రోమోర్ సెంటర్ల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెమ్లవాడలో వేకువజాము నుంచే రైతులు చెప్పులు, ఆధార్ కార్డులు, రాళ్లు క్యూలో పెట్టారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతో రైతులు యూరియా పంపిణీ చేసే సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రోజంతా వెయిట్ చేసినా రైతుకు ఒక బస్తా కంటే ఎక్కువ ఇవ్వడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు నీలిమ ప్రెస్ మీట్ గాంధీ భవన్ లో నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్లో ₹3,78,00,000 సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిలాసాగర్ వాగులో ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో పాటు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం గేట్లు తెరవడంతో ఒకేసారి వాగులో నీటి ప్రవాహం పెరిగింది. ఇసుక కోసం వెళ్లిన ఓ ట్రాక్టర్ నీటిలోనే ఇరుకపోయింది. వెంటనే గమనించిన మిగతా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. డబ్బాతో సహా ట్రాక్టర్ బయటకు రాకపోవడంతో డ్రైవర్ను ట్రాక్టర్ ఇంజన్ను బయటకు తీశారు. ట్రాక్టర్ డబ్బా మానేరు వాగులోనే ఉండిపోయింది. మానేరులోకి వరద నీరు భారీగా వస్తుందని మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. అంజన్న దర్శనానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల అనంతరం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రదర్శనలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైపూర్, నాన్పూర్ నుంచి తరలివచ్చిన గిరిజన కళాకారులు చిత్తల భాగవతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రావ్యమైన పాటలు, నృత్య తాళనాదాలతో భక్తులను అలరింపచేశారు.